మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను వచ్చేసేసి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఉన్నాను. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ శాసనసభ వద్ద అయితే ఉన్నాను. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ విజయ్ గారు. హాయ్ సార్. నమస్తే అండి. నమస్తే నవీన్. సార్, విజయ్ గారు, నిజంగా అందరూ కూడా 5 కోట్ల మంది జనాలు ఒక సీన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారండి. పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలోకి ఏ విధంగా అడుగు పెడతారు అని చెప్పేసి వీళ్ళు చూస్తూ ఉన్నారు. అంటే దీన్నే నెగిటివ్గా వైసీపీ వాళ్ళు అసలు గేటు కూడా తాకనీయమన్నారు. సో ఇప్పుడు ఎట్లా ఉండబోతా ఉంది ఆ ఎంట్రీ? అంటే 2019లో పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల పోటీ చేశారు. 2 చోట్ల కూడా ఆయన ఎక్కడ కూడా డబ్బు పంచకుండా ఆయన చాలా నిస్వార్థంగా ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే ఆయన గెలవలేకపోయారు. గాజువాక, భీమవరంలో ఓడిపోయారు. అయితే ఈసారి పిఠాపురంలో ఆయన పోటీ చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఎంత మెజార్టీతో ఆయన గెలవబోతున్నారు, అసలు గెలుస్తారా లేదా? ముఖ్యంగా వైసీపీకి సంబంధించిన నాయకులు అయితే చాలా మంది రకరకాల విమర్శలు చేశారు. మనం చూస్తున్నాం. చూడండి, ఇదండి, ఇది అసెంబ్లీ గేటు. అసెంబ్లీ గేటు. ఈ అసెంబ్లీ గేటును పవన్ కళ్యాణ్ కనీసం ఆ గేటును కూడా తాకనివ్వమంటూ పదే ఆ గేటే బద్దలయ్యేలా ఉంది. అంటే 100% స్ట్రైక్ రేట్తో అంటే అన్నారు. వారికి అదే పిఠాపురంకు సంబంధించినటువంటి టీడీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే వర్మ గారు ఏమన్నారంటే, పవన్ కళ్యాణ్ గారి అంటే ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ గారిని గేటు తాకనివ్వమంటున్నారండి వైసీపీ వాళ్ళు. ఏంటి అంటే, గేటు తాకనివ్వడం కాదు, అవసరమైతే గేట్లను బద్దలు కొట్టుకొని పవన్ కళ్యాణ్ గారు లోపలికి వెళ్తారు అంటే కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు. సీట్లు చూస్తా ఉన్నాయి ఇప్పుడు. అట్లే అదే రిఫ్లెక్షన్ కనిపిస్తుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే గేటును బద్దలు కొట్టినట్టుగానే దాదాపుగా 21 చోట్ల పోటీ చేస్తే 21 చోట్ల జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు గెలుపొందారు. అయితే 175 చోట్ల పోటీ చేస్తే వైసీపీ కేవలం 11 చోట్ల. సార్, ఇది కూడా మనం గమనించాలి. నిజం నవీన్. 151 స్థానాలను గత ఎన్నికల్లో గెలుచుకున్నటువంటి వైసీపీ ఈసారి కనీసం ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేనటువంటి సంఖ్యను సాధించుకుంది. అంటే కేవలం 18 స్థానాలు ఉంటేనే ప్రతిపక్ష హోదా అనేది దక్కుతుంది. ఇప్పుడు కేవలం 11 స్థానాలకే పరిమితం అయిపోయింది వైసీపీ పార్టీ. ఇంకొక భయం సార్ ఏంటంటే, ఉన్న సీట్లలో అందులో కూడా ఈ 11 మంది ఉంటారా లేదంటే మళ్ళీ వేరే పార్టీలోకి వెళ్తారా అన్నట్లు కూడా క్వశ్చన్ మార్క్ ఉంది. ఎందుకంటే అసలు ఈ 11 కూడా కాదు, 9 సీట్లే రావాలి వీళ్ళకు. నవరత్నాలు అని ప్రజల్ని మోసం చేశారని టీడీపీ వాళ్ళు అంటా ఉన్నారు. రాజకీయాల్లో రకరకాలుగా ఒకరినొకరు విమర్శించుకుంటారు. అది రకరకాలుగా రాజకీయ నాయకులు చేసేటువంటి విమర్శలే. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని ప్రస్తావించాలి. ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించిన అభిమానులు, కార్యకర్తలు అందరూ కూడా తమ అభిమాన నాయకుడిని అసెంబ్లీలో చూడాలి. ఆయన మాట్లాడేటువంటి స్పీచ్ ఏ విధంగా ఉంటుంది, ఆయన నిస్వార్థంగా నేను రాజకీయాలు చేయడానికి, సేవ చేయడానికి ప్రజలకి రాజకీయాలకు వచ్చాను, సినిమా రంగంలో నాకు అన్ని కోట్లు వస్తున్నా కూడా వదిలిపెట్టుకొని ఇన్ని విమర్శలు చేస్తున్నా, ఇంట్లో వాళ్ళని కూడా విమర్శలు చేస్తున్నా కూడా తట్టుకొని నిలబడ్డాను. అలాంటి వ్యక్తి అసెంబ్లీలోకి వస్తే ఎంత హుందాగా ఉంటారు? ఆయన చేసే స్పీచ్ ఎలా ఉంటుంది? చెప్పండి. ఏంటంటే ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ గారి స్పీచ్లు ఆవేశపూరితంగా ఉంటాయి కొన్ని సందర్భాల్లో మనం చూస్తే. మరి అసెంబ్లీలో ఎట్లా ఉంటుంది? హుందాతనంగా ఉంటుందా లేదంటే ఇక్కడ కూడా వైసీపీ వారు ఏదైనా మాట్లాడాలని చూస్తే అర్చకుండా కూర్చోండి అనే విధంగా ఉంటుందా? అంటే జనరల్గా సినిమాలో ఉన్నటువంటి హీరోలందరూ కూడా ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన డైలాగ్స్ అన్నీ కూడా ఏ విధంగా సినిమాల్లో ఉంటాయి, మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో అసెంబ్లీలో కూడా అలాంటి పంచ్ డైలాగ్స్ ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు వేయబోతారా? ప్రత్యర్థులకి నేరుగా ఆయన పంచ్ డైలాగ్స్ వేస్తారా? అన్నిటికంటే కూడా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన ప్రతి సభలోనూ, ఆయన వారాహి మీద బహిరంగ సభల్లో కూడా అనేక రకాలుగా ఆయన చాలా పదునైనటువంటి విమర్శలు చేసేవారు. అయితే ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే ఈ అసెంబ్లీలో ఎదురుగా అటువైపు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు, నేరుగానే కనిపిస్తారు. అంటే కొన్ని అడుగుల దూరంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. సో జగన్మోహన్ రెడ్డి గారిని, అలాగే ప్రత్యర్థి పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని సో ఏ విధంగా మాట్లాడతారు పవన్ కళ్యాణ్? నేరుగా విమర్శిస్తారా లేదంటే పంచ్ డైలాగులు వేస్తారా? లేదంటే హుందాగా ఆల్రెడీ ఆయన చెప్పేశారు, నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లోనే చెప్పారు, ఇకపై మనం హుందాగా ఉండాలి. 5 కోట్ల మంది ప్రజలు మన మీద బాధ్యతను ఉంచారు, కక్ష సాధింపు ఉండదు. ఇకపై జగన్మోహన్ రెడ్డి మీద నాకేం వ్యక్తిగతంగా ద్వేషం లేదు, ఆయన రాజకీయంగానే మనం ప్రత్యర్థిగా చూసాం తప్ప పర్సనల్గా ఎలాంటి ద్వేషం లేదంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చేశారు. సో పవన్ కళ్యాణ్ గారు అందరూ ఊహించినట్టుగా బాగా ఆయన దూకుడుతో వ్యవహరిస్తారనేది ఇక మీద ఉండదు అనేది నా అభిప్రాయం. ఇంతకీ ఏ హోదా రాబోతా ఉంది? అంటే మినిస్ట్రీ లెవెల్ ఏముండబోతా ఉంది? డిప్యూటీ సీఎమ్మా లేదంటే హోమా?
అంటే నవీన్ ప్రస్తుతం వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే ఆయన మంత్రివర్గంలోకి రాకపోవచ్చు. ముఖ్యంగా ఆయన ఊరుకుంటారా సార్? అంటే ఆయన ఒక రకంగా చెప్పాలంటే మంత్రి పదవి కంటే కూడా అంతకంటే ఎక్కువ బాధ్యతలే ఆయన తీసుకోబోతున్నారు అనేది కూడా స్థాయి నుంచి కేంద్రంలో ఉన్నటువంటి అక్కడ ఒక కీలకమైనటువంటి పదవి రావచ్చు, లేదంటే మొత్తం ఈ ఎన్డీఏకి సంబంధించినటువంటి ఒక పదవి వచ్చే అవకాశం ఉండొచ్చు. సో ఏ విధంగా చూసినా కూడా జనసేన పార్టీ అభిమానులు నాయకులైతే మాత్రం ఆయన్ని డిప్యూటీ సీఎంగా చూడాలని, హోంమంత్రిగా చూడాలని, మంత్రి హోదాలో చూడాలని, ఇలా రకరకాలుగా అందరి అభిమానాలు ఉన్నాయి. కానీ రాజకీయ పరంగా ఆయన ఒక వ్యూహంతో వెళ్తున్నాడు. నాది ఇప్పటి నుంచి కాదు, నాకు ఒక ప్రత్యేక ప్రణాళిక ఉంది, నేను 25 సంవత్సరాల టార్గెట్ పెట్టుకొని నేను ఈ పాలిటిక్స్లోకి వచ్చానని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. కాబట్టి సో ఆయన ఖచ్చితంగా నాకు తెలిసి అయితే మంత్రి వర్గంలో ఉండకపోవచ్చు. ఆయన పార్టీకి సంబంధించినటువంటి ఒక 3-4 ఉండే అవకాశం ఉన్నట్టుగా నాకైతే మాత్రం సమాచారం ఉంది. చూద్దాం సార్. అంటే సమావేశం కూడా ఎప్పుడు ఉండబోతోంది, ఏమైనా న్యూస్ డేట్ అనేది? అంటే 12న ప్రమాణ స్వీకారం జరగబోతుంది. 12 తర్వాత అసెంబ్లీ సమావేశాలు 18 లేదా 19న జరిగే అవకాశం ఉంది. సో ఆ సమావేశాల్లోనే ఎమ్మెల్యేలందరి చేత స్పీకర్ ఎన్నిక జరిగిన తర్వాత ఎమ్మెల్యేలందరి చేత స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం ఉంది. సో అదే టైంలో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఒకవేళ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకపోతే ఎమ్మెల్యేగా ఇక్కడ ఆయన ప్రమాణ స్వీకారం చేసే అవకాశం. మామూలు సినిమాలో హీరో రియల్ లైఫ్లో కూడా హీరో అనిపించుకున్నారు. ఇప్పుడు 21 సీట్లు నెగ్గి. సో ఆ హీరో ఎంట్రీ ఏ విధంగా ఉంటుందో అయితే వేచి చూద్దాం. సో పవన్ కళ్యాణ్ ఎప్పుడు అధ్యక్ష అనేది పిలుస్తారా స్పీకర్ అని చూడాలి అనేది. పవన్ అనే నేను అనేటువంటి ప్రమాణ స్వీకారం చేస్తూ అధ్యక్ష అంటూ తన స్పీచ్ని ఎలా స్టార్ట్ చేస్తాడని జనసేన పార్టీకి సంబంధించిన జన సైనికులందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తారు. నవీన్, థ్యాంక్ యూ.